సార్ గతంలో మనం బుడమేరు పొంగినప్పుడు కూడా మనం చూసాము. అప్పుడు అలానే ఇక్కడ శవాలున్నాయి, అక్కడ శవాలున్నాయి అని క్రియేట్ చేసి జనాల్ని భయపెట్టడం కావచ్చు, ఎవరికీ ఫుడ్ అందటం లేదు అని చెప్పి మ్యానిపులేట్ చేయడం కావచ్చు. ఇంకా ప్రకాశం బ్యారేజ్‌కి పడవలు కూడా గుద్దిపిచ్చేసి అది ఒక బ్యారేజ్‌కే డ్యామేజ్ తీసుకురావడం కావచ్చు. ఇవన్నీ కూడా అంటే ఏదైనా ఒక సంఘటన జరిగితే దాన్ని అడ్డుపెట్టుకొని దానికి రిలేటెడ్‌గా ఇంకా ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం చాలా చాలా వరుసగా జరుగుతున్నాయి. సో, ప్రజలు కూడా ఆలోచించుకోవాలంటారా? ఇలా వరుసగా జరుగుతున్న ఘటనల వెనక కూడా ఎవరి హస్తమో ఉండే ఉంటుంది. కావాలనే చేస్తున్నారు అని చెప్పి ప్రజలు కూడా ఇలాంటివన్నీ నమ్మకుండా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఒకవైపేమో కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం వాళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారు. మరోవైపేమో ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి ఇవాళ డుమ్మా కొట్టి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు, ఈ విధంగా అభివృద్ధిని అడ్డుకోవటం, సంక్షేమానికి అడ్డంకులు సృష్టించటం, ఇప్పుడు ఈ మత కలహాలు రెచ్చగొట్టే కుట్రలు మనం చూసాం. రాజమహేంద్రవరం అక్కడేంటి, ఒక పాస్టర్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే దాన్ని హత్యగా చూపించి అక్కడ కొంతమంది చేరి ఎలా రెచ్చగొట్టారు, అక్కడ క్రైస్తవ సంఘాలని, అక్కడికి వచ్చినటువంటి భక్తుల్ని, అసలు రాజమండ్రినే తగలబెట్టే కుట్ర. పోలీసులు అక్కడ సకాలంలో సరిగ్గా స్పందించారు. దగ్గర దగ్గర 400 సీసీ ఫుటేజీలు వాళ్ళు విశ్లేషించారు. ఒక 19 రోజులు దర్యాప్తు చేసి వాళ్ళు ఒక 49 ఫుటేజీల్లో ఆధారాలు బయటపెట్టారు. ఏంటి, అది ఎక్కడెక్కడ అతను పడ్డాడు, 3 చోట్ల అతను ప్రమాదానికి గురి కావటం, 3 చోట్ల అతను మద్యం కొన్నాడని, 6 చోట్ల అక్కడ చెల్లింపులు చేశాడని ఆ పెట్రోల్ బంక్ దగ్గర. అసలు ఆ బండి కండిషన్లో లేదు, అతను కండిషన్లో లేడు, అతను డ్రైవింగ్కే అతను సరైన కండిషన్లో లేడు కాబట్టి అక్కడ ఎనికేపాడు ఆ పార్క్ దగ్గర 2-3 గంటలు పడుకున్నాడు. వెళ్ళొద్దు, ఇవాళ ఈ నైట్ ఇక్కడ విజయవాడలో రెస్ట్ తీసుకుని మార్నింగ్ బయలుదేరండి అన్నా కూడా వినకుండా బయలుదేరి రోడ్డు ప్రమాదాన్ని హత్యగా చిత్రించి మత కలహాలు రెచ్చగొట్టడం అంటే, అందులో కొంతమంది క్రైస్తవ సంఘాల్లో ఈ వైసీపీ అనుచరులు, ఏది ఆ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ఎవరైనా జాన్ బెన్నీ లింగం, బైబిల్ పక్కన పెడితే ఊచకోత అంటాడు. అంటే ఏంటి, మీరు బైబిల్ ఊచకోత కొయ్యమని ఎక్కడన్నా చెప్తుందా? ఎప్పుడన్నా చదివారు? వీళ్ళు అసలు బైబిల్ పట్టుకోవడానికి అర్హత ఉందా? క్రిస్టియానిటీ అంటే వీళ్ళ దృష్టిలో ఊచకోత. అదొక్కటే కాదు, దానిలో నుంచి ఎట్లా బయటపడింది ఈ ప్రభుత్వం. ప్రజలు కూడా సంయమనం పాటించారు. వెంటనే నీకు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో గోశాల ఏంటి, 3 నెలల్లో 100 గోవులు చనిపోయినాయి అని చెప్పి మీరు అన్నట్టుగా మార్ఫింగ్ ఫోటోలు. బుడమేరులో ఏ విధంగా అయితే బంగ్లాదేశ్ వరదల ఫోటోలు తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి ఇక్కడ పెట్టి విజయవాడ మునిగిపోయిందని అక్కడ దుష్ప్రచారం చేశారు, అట్లాగే ఎక్కడో చనిపోయిన గోవులు తీసుకొచ్చి ఇక్కడ గోశాలలో చనిపోయినట్టుగా చూపించటం. అంటే భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ ఎలా భక్తులని రెచ్చగొట్టాలని చూశాడు, హిందువులను ఎలా రెచ్చగొట్టాలని చూశాడు. తిరుపతి బేస్గా మత కలహాల కుట్రకి ప్లాన్ చేయటం, రాజమండ్రిది ఫెయిల్ అయ్యేసరికి ఇక్కడ మరలా అంటే నీ హయాంలో గోశాల నిర్వహణ ఎలా ఉంది, ఇప్పుడు గోశాల ఈ 10 నెలల్లో ఎలా నిర్వహించారు, నువ్వు దాణాకు కూడా కక్కుర్తి పడ్డావని, గోవులు లేని గోశాలకి ఇతను దాణా కొన్నాడని, 98 లక్షల్లో ఏమో ఇతను కమిషన్లు తీసుకున్నాడని విజిలెన్స్ రిపోర్ట్. అసలు విజిలెన్స్ వాళ్ళను నువ్వు గోశాలలోకి ఎందుకని ఎంటర్ కానీ లేదు. ఇప్పుడు నిన్న సిపిఐ నారాయణ వెళ్ళారు. ఎవరాయన సిపిఐ నారాయణ? ఆయన కమ్యూనిస్ట్. ఆయన ఏమన్నా ఎన్డీఏ కూటమి లేకపోతే ఈ ప్రభుత్వాన్ని బలపరిచేవాడా? గోవులు పుష్టిగా ఉన్నాయి, చక్కటి దాణా పెడుతున్నారు, మంచి నీళ్లు ఇస్తున్నారు. అక్కడ అసలు ఉన్న గోశాలలో అతను ఆ విధంగా మాట్లాడితే భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు? నువ్వు గోశాలలో ఏం చూసావని ఈ విధంగా మాట్లాడావు అంటే ప్రెస్ మీట్ పెట్టి మార్ఫింగ్ ఫోటోలు రిలీజ్ చేసి ఇంకా రెచ్చగొట్టడం. ఇప్పుడు శ్యామలరావు స్పష్టంగా చెప్పాడు, 3 నెలల్లో చనిపోయింది 43, 3 నెలల్లో పుట్టింది లేగదూడలు 58. అంటే శ్యామలరావు 1 నెలలోనే 43 చనిపోయాయి అని చెప్పి మాట్లాడారు. తిరుపతి ఎమ్మెల్యే వచ్చేసి చనిపోలేదంటున్నారు. చంద్రబాబు వచ్చి అసలు ఒక గోవు కూడా చనిపోవట్లేదు అంటున్నారు. సో వాళ్ళకే క్లారిటీ లేదు అని చెప్పి, అంటే నిజాన్ని శ్యామలరావు ఒప్పుకున్నారని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు అంటున్నారు. శ్యామలరావు స్పష్టంగా పలానా నెల నుంచి పలానా నెల దాకా 3 నెలల్లో చనిపోయిన లిస్టులు రిలీజ్ చేశాడు. ఆయన నెల రోజుల్లోనే ఎక్కడన్నాడు? అంటే నువ్వే దాన్ని అలా ఆపాదిస్తావా?
కనికట్టు చేస్తావా? మాటల్లో మీరు ఏ విధంగా మభ్యపెట్టాలని చూస్తారు? ఆయన దగ్గర రిపోర్ట్ పట్టుకుని మాట్లాడుతున్నాడు. 10 నెలల్లో ఇన్ని చనిపోయినాయి అని చెప్పాడు, 3 నెలల్లో ఇన్ని చనిపోయినాయి స్పష్టమైన ఆధారాలతో విజిలెన్స్ రిపోర్ట్తో అతను మాట్లాడుతుంటే, నువ్వు దాణా 98 లక్షలు కక్కుర్తి పడ్డావా లేదా? కమిషన్లు తీసుకున్నావా లేదా? పురుగుల దాణా పెట్టారా లేదా? పాచి నీళ్లు తాగిచ్చారా లేదా? అంటే నీ హయాంలో చనిపోయినటువంటి ఆవుల్ని నువ్వు చెత్తబుట్టల్లో వేసి తరలించావా లేదా? ఇదంతా టీటీడీ చైర్మన్ చెప్పటం లేదు, ఇదంతా ఈవో చెప్తుంది కాదు, విజిలెన్స్ రిపోర్ట్. ఎవరి హయాంలో విజిలెన్స్ రిపోర్టు? ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన విజిలెన్స్ రిపోర్ట్ కాదు ఇది, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే విజిలెన్స్ రిపోర్ట్. ఎందుకని విజిలెన్స్ వాళ్ళని మీరు గోశాలలోకి ఎంటర్ కానివ్వలేదు? ఇప్పుడు ఇవాళ సిపిఐ నారాయణ ఎంటర్ కాకుండా ఎవరైనా ఆపారా? ఇప్పుడు ఎవరైనా వెళ్ళొచ్చు కదా గోశాలకి. అంటే గోశాలలో ఉన్నటువంటి ఆ బాధ్యుడు, ఆ అధికారి, ఆ హరినాథ్ రెడ్డి తొక్కిసలాట ఘటనలో సస్పెండ్ అయ్యాడు. అతను అనేక అవినీతి అక్రమాలకి పాల్పడ్డాడు. అతనే వీటన్నిటికీ సూత్రధారి. ఏది? నాసిరకం దాణా కొనుగోళ్లలో, ఆ తర్వాత అసలు గోవులే లేని గోశాలకి దాణా కొనటంలో. ఎట్లా భూమన కరుణాకర్ రెడ్డి ఇంకా ఇప్పటికీ తన మొండి వాదన చేస్తున్నాడు. ఏంటి, ఒకవైపేమో నువ్వు ఆధారాలతో మాట్లాడుతూ ఇక్కడ నీకు రిపోర్టు కూడా ఇస్తే ఏదో రకంగా రెచ్చగొట్టాలని. ఇప్పుడు నువ్వు సేంద్రియ సరుకులు కొన్నావు ఆర్గానిక్ అని, ఎంత బెల్లం ఖరీదు? 60 రూపాయల బెల్లం నువ్వు 120 కొంటావా? 90 రూపాయలు. అరే 60 రూపాయల బియ్యం నువ్వు 120 రూపాయలకు కొంటావా? అంటే నువ్వు 600 రూపాయల నెయ్యి 2000కు కొంటావా? సేంద్రియం లేదు, పాడు లేదు. అంటే ఎలా వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు మేసేశారో ఈ రిపోర్టులు చెప్తున్నాయి. అదొక్కటే కాదు, మళ్ళీ ఇప్పుడు మన మధు గారు చెప్పింది ఏంటిది? వక్ఫ్ బిల్లుని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ముస్లింలను రెచ్చగొట్టి. అంటే ఏంటి ఇప్పుడు అసలు ఆయన బిల్లు చూపించి మాట్లాడుతున్నారు మధు గారు. ఇప్పుడు ఆ బిల్లు మీరు చదివారా? స్పష్టంగా అసలు 1 నేషన్ 1 ప్రాపర్టీ ట్యాక్స్ ఇది ఇక్కడ. ఏది? ఒకే దేశం ఇది, ఒకే దేశంలో 2 ప్రాపర్టీ ట్యాక్స్లు ఎందుకు ఉంటాయి? అంటే ముస్లింలకు ఒక ప్రాపర్టీ ట్యాక్స్, హిందువులకు ఒక ప్రాపర్టీ ట్యాక్స్, క్రిస్టియన్లకు ఒక ప్రాపర్టీ ట్యాక్సా? ఇక్కడ 1 నేషన్ 1 ఎలక్షన్ కాదు, ఇవాళ 1 నేషన్ 1 ప్రాపర్టీ ట్యాక్స్ అంటూ తీసుకొచ్చి అసలు ట్రిబ్యునల్ అనేది మతపరంగా ఉంటుందా? హిందువులకు ఒక ట్రిబ్యునల్ కావాలా? క్రిస్టియన్లకు ఒక ట్రిబ్యునల్ పెడతారా? అంటే ఏంటి మతపరమైన ట్రిబ్యునల్? అంటే పోనీ మీరు పెట్టారు వక్ఫ్ ట్రిబ్యునల్, ఆ కమిషనర్కు ఉన్న అధికారాలు కలెక్టర్ కన్నా ఎక్కువ అధికారాలా? ఎవరు రెవెన్యూ అథారిటీ జిల్లాలో? కలెక్టర్ అధికారాల కన్నా బోర్డు కమిషనర్కి అధికారాలు ఎలా ఉంటాయి? అందుకు కదా ఇవాళ వక్ఫ్ భూములన్నీ కూడా అన్యాక్రాంతమైంది. అంటే వక్ఫ్ బై యూజ్ అనే ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి వీళ్ళే చట్టం రూపకల్పన చేస్తారు. అంటే మీ బోర్డు తీర్మానిస్తే మీరంతా ఒక చోట కూర్చుంటే అది మీది అయిపోతుందా? దానికి ఇంకేం రికార్డులు ఉండవా? ఇవాళ మీరు నిజంగా అందులో తప్పులుంటే సవరణలు చెయ్యండి, అది లోపభూయిష్టమైతే మాట్లాడండి. వాళ్ళ తెలుగుదేశం పార్టీ 5 సవరణలు చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు సవరణలు ప్రతిపాదించలేదు? టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఎందుకని ప్రతిపాదించలేదు? ఇప్పుడు మమతా బెనర్జీ వాళ్ళేదో అక్కడ ఆమె రాష్ట్రంలో అల్లకల్లోలమై అక్కడేదో ఒక సివిల్ వార్ క్రియేట్ అయ్యి అక్కడేదో ఘర్షణలు జరిగి 3 చనిపోతే వెంటనే చంద్రబాబు నితీష్ దీనికి కారణం అంటూ మమతా బెనర్జీ మాటలు. అంటే వక్ఫ్ బిల్ ఆమోదం పొందిందంటే చంద్రబాబు నితీష్ వల్ల ఆమోదం పొందింది ఇది అంటూ అక్కడ తన మీద వచ్చిన వ్యతిరేకతను ఏదో బాబు మీదకో నితీష్ మీదకో తోసి ఆమె తప్పుకోవాలని ప్రయత్నించడం, అమిత్ షా మీదకి నెట్టేయడం. వక్ఫ్ బిల్లులో ఇవాళ లోపాలున్నాయా లేవా? వక్ఫ్ భూములు అన్యాక్రాంతమైనయా లేవా? హైదరాబాద్లో ఎన్ని భూములు అన్యాక్రాంతమయ్యాయి? ఇది ఏంటంటే ముస్లింల మనోభావాలకు సంబంధించిన అంశం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ముస్లింలకు వ్యతిరేకమైంది కాదు. ఇదేంటి? కేవలం అందులో ఉన్నటువంటి లొసుగుల్ని నిర్మూలించేది. ఇప్పుడు మహిళలకు అందులో బోర్డులో సభ్యత్వం ఇచ్చారు, మహిళలకి బోర్డులో సభ్యత్వం కల్పించారు, తప్పేముంది అందులో? ఇవాళ వాటిని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటి? జిల్లా కలెక్టర్ కన్నా మించిన అథారిటీయా వక్ఫ్ కమిషనర్? అదేంటి అసలు? అంటే కలెక్టర్ ఇవాళ ల్యాండ్ ప్రొటెక్టీ,
అలాంటిది నువ్వెవరు అసలు? అప్పుడు ఇది రైల్వేసు, డిఫెన్సు, వీళ్ళ తర్వాత అత్యధిక ల్యాండ్ బ్యాంక్ ఉన్నది దీనికే. 10 లక్షల ఎకరాలు ఉంది వక్ఫ్ కింద. ఇవాళ ఆ భూమిని కాపాడాలి. అది ఎవరికి ఉపయోగపడాలి? పేద ముస్లింలకి ఉపయోగపడాలి, వాళ్ళ యొక్క అభ్యున్నతికి దోహదపడాలి. అంతే తప్ప వీళ్ళే అందులో ఆక్రమించుకుని, వీళ్ళే కబ్జాలు చేసి, వీళ్ళే వాటిల్లో కట్టుబడులు చేసి అద్దెలకిచ్చుకుని సంపన్నులు కావడానికి కాదు కదా. ఇప్పుడు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. టీటీడీ అనేది కలెక్టర్ కన్నా పెద్దదా? అంటే గవర్నమెంట్ కన్నా బోర్డు ఎలా పెద్దదవుతుంది? గవర్నమెంట్ కింద పనిచేయాల్సిన బోర్డులు వీళ్ళ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి ఇవాళ పెద్ద చర్చనీయాంశం. ఇప్పుడు ఈ చట్టం మీద కోర్టులో పిలిచేశారు. ఏది ఈ బిల్లులో వీటన్నిటిపైన వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం కోర్టులో కేసులు వేసింది ఎవరు? ముస్లింలు వేశారు. గత 2 ఏళ్లలో ఇది కాదు, గత 2 ఏళ్లలో వక్ఫ్ మీద వేసిన కేసులు 120 అయితే అందులో 15 కేసులు వేసింది ఎవరు? ముస్లింలు. మా ఆస్తులు కాపాడండి, మా ఆస్తులు తమిళనాడులో ఏం జరిగిందంటే అక్కడ ప్రభుత్వం ఒక గ్రామం మొత్తాన్ని వక్ఫ్కి రాసిచ్చింది. అసలు విలేజ్ మొత్తం అసలు వక్ఫ్కి ఎలా ఆస్తి దఖలు చేస్తారు? అక్కడ ఇవాళ నిరసనలు బిగినయ్యాయి. ఇది పేద ముస్లింలకు న్యాయం చేయడం కోసం, మహిళలకి న్యాయం చేయడం కోసం, ముస్లిం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం కోసం ఇక్కడ ఆ వక్ఫ్కు ఉన్నటువంటి స్వతంత్ర అధికారాలని తగ్గించి ప్రభుత్వ అధికారాలని పెంచటం, అనేక మంచి అంశాలు ఇందులో ఉన్నాయి. వాటిపైన డిస్కషన్ జరగాలి. అంతే తప్ప ముస్లింలను రెచ్చగొట్టి ర్యాలీలు చేయించటం, లేదు మమతా బెనర్జీ లాగా చంద్రబాబుని, నితీష్ని విమర్శించడం కాదు కదా. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఈ కుట్రలు. ఇక్కడేమో ముస్లింలను రెచ్చగొట్టి కుట్రలు చేస్తారు, అక్కడేమో హిందువులను రెచ్చగొట్టి కుట్రలు చేస్తారు, రాజమండ్రిలోనేమో క్రిస్టియన్లను రెచ్చగొట్టి కుట్రలు చేస్తారు, అమరావతి మీద కుట్రలు, ఏది తప్పుడు ఈమెయిల్స్ పంపించి వరల్డ్ బ్యాంక్ని నిధులు ఇవ్వద్దంటారు. అంటే అసలు ముంపు ప్రాంతం అంటారు, అక్కడ అసలు పునాదులు గట్టిగా ఉండమంటారు. ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కుట్రల మీద కుట్రలు చేస్తుంది. 10 నెలల్లో 10 కుట్రలకు పాల్పడ్డారు. రాఫ్తాడు పోతారు, అక్కడ ఫ్యాక్షన్ రెచ్చగొడతారు. అంటే అడుగడుగున కుట్రలకు పాల్పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతని బారి నుండి, అతని మూకల బారి నుండి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన. ప్రధానమంత్రి మోడీ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిపైన దృష్టి పెట్టాలి. అభివృద్ధి సంక్షేమం ఒక ఎత్తు, ఈ అరాచకాల అణిచివేత ఒక ఎత్తు. రేపొద్దున మోడీ వస్తున్నారు. మే 2వ తారీఖు వచ్చి అమరావతిలో ఆయన 1,00,000 కోట్ల విలువైన వర్కులకి శంకుస్థాపన, భూమి పూజ చేస్తున్నారు. మొన్నే వచ్చారు అక్కడికి. ఎక్కడికి? 3 నెలల క్రితం ఎక్కడికి వచ్చారు? విశాఖపట్నం వచ్చారు. అక్కడ 2,00,000 కోట్ల విలువైన వర్కులకి ఆయన శంకుస్థాపన చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఇవాళ కంకణం కట్టుకుని ఇన్ని నిధులు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు తేలేకపోయావు. 5 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చినా నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయావు. ఇప్పుడు ఈ నిధులు ఈ విధంగా వస్తుంటే నువ్వు అడ్డుకోవటం, కుట్రలు చేయటం ప్రజలు క్షమించరు. ఇది కేవలం ఉన్నటువంటి ఆ 10 లక్షల ఎకరాల భూములైన పేద ముస్లింలకి ఉపయోగపడాలి, మహిళల అభ్యున్నతికి ఉపయోగపడాలి, దానిపై వచ్చే ఆదాయం ముస్లింల యొక్క అభ్యుదయానికి దోహదపడాలి. దానికోసం తెచ్చిన చట్టం. దాన్ని వీళ్ళు చిలవల పలవలు చేసి వాళ్ళని రెచ్చగొట్టి ర్యాలీలు జరిపించడం, లేకపోతే బెంగాల్లో ఘర్షణలు సృష్టించడం, లేకపోతే అక్కడ చంద్రబాబుని నితీష్ కుమార్ని బ్లేమ్ చేయడం కాదు కదా. అదే కాదు, నువ్వు హిందువుల్ని రెచ్చగొట్టడం కాదు, తిరుపతిలో రాజమండ్రిలో క్రిస్టియన్లను రెచ్చగొట్టడం కాదు, అమరావతిని బూచిగా చూపించి మళ్ళీ విశాఖలో లేకపోతే రాయలసీమలో అక్కడ ప్రజలను రెచ్చగొట్టడం, ప్రాంతీయ విభేదాలు తీసుకురావటం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, కులచిచ్చు పెట్టడం, వీటన్నిటికీ కాలం చెల్లింది. ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు, వాటిని వాళ్ళ తిప్పి కొడుతున్నారు. దానికి ఉదాహరణ రాజమండ్రి. వీళ్ళు ఎన్ని కట్టెలు పెట్టినా పొయ్యిలో వాళ్ళ చేతులు గాలడం తప్ప రాష్ట్రానికి అయ్యేదేమీ లేదు.